వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రణయ్. ఈరోజు మనం కాకతీయ ఫౌండేషన్స్ వారి కాకతీయ సూపర్ స్పెషాలిటీ సెంటర్కి రావడం జరిగింది. అండ్ ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కాకతీయ ఫౌండేషన్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఫిజియోథెరపీ అండ్ దాంతోపాటుగా న్యూరో క్లినిక్తో పాటుగా రిహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్లో లేనటువంటి ఫెసిలిటీస్తో పాటుగా సామాన్యుడు కూడా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఇతర సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దిశగా ఒక ఇంట్లో నేరుగా కూడా మనం ఇంట్లో ఏ విధంగా అయితే బంధువుల ఇంట్లోకి వెళ్తామో ఆ బంధువుల ఇంట్లో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఉండే విధంగా అన్ని సేవా కార్యక్రమాలను ఈ యొక్క సెంటర్ నుంచి ఇస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో పక్క హాస్పిటల్స్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్కే మేము సేవను అందిస్తూ ఉన్నాము. ఒకవైపు వచ్చేటువంటి రోగుల్లాగా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈరోజు వచ్చేటువంటి వృద్ధులు ఏదైతే 50 years పైబడిన వాళ్ళందరికీ కూడా అందించేటువంటి సేవలన్నింటినీ కూడా ఇక్కడే అందిస్తున్నామంటూ కూడా డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. కంప్లీట్గా మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్స్తో మాట్లాడి ఎలాంటి సేవలు అందిస్తూ ఉన్నారు, వాటికి ఎలాంటి ప్రైజెస్ తీసుకుంటా ఉన్నారు, వేరే హాస్పిటల్స్లో లేని ఫెసిలిటీని ఇక్కడ ఏమందిస్తూ ఉన్నారు, ఏమేమి సర్వీసెస్ కూడా ఇస్తూ ఉన్నారు అనేది నేరుగా డాక్టర్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా కాకతీయ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు డాక్టర్ జయశ్రీ గారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో మేడం, ఎందుకు ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, కాకతీయ ఫౌండేషన్ అనేటువంటి ఆలోచన? 2018లో నేను యాక్చువల్గా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాను అనమాట. నేను యూస్ టు వర్క్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. ఆ సందర్భంలో ఏంటంటే డంపింగ్ యార్డ్ ర్యాక్ పికర్స్ వాళ్ళ అబ్బాయి మెంటలీ ఛాలెంజ్డ్ ఉంది. అబ్బాయి 14 years, అబ్బాయి పేరు హేమంత్. ఆ అబ్బాయి చాలా అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్, మెంటలీ ఛాలెంజ్డ్. అబ్బాయి వాళ్ళ నానమ్మ ఎత్తుకొని తిరిగేదన్నమాట. సో ఆ సందర్భంలో ఆ అబ్బాయిని ఏదైనా స్కూల్లో వేసి అబ్బాయిని ఏదైనా చేంజ్ తేవాలి అన్నట్టు సాధన రీహాబ్ సెంటర్ అని ఉంది. అక్కడ మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ది ఉంటారనమాట. సో స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత డంపింగ్ యార్డ్ ర్యాక్ పికర్స్ తోటి ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు వాళ్ళు అంటే చాలా అంటే హెల్త్ కండిషన్స్ తోటి చాలా బాధపడుతుండే వాళ్ళు. ఆ హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉండంటే చేతులు సెప్సిస్ అయ్యి వేళ్ళు తీసేసి అండ్ ఆ ట్యూబర్క్లోసిస్ వచ్చేసి ఇంకా వాళ్ళ అంటే లేడీస్కి శానిటరీ ఎఫెక్ట్స్ అంటే శానిటేషన్ లేక ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ సందర్భంలో కాకతీయ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి ఓన్లీ ఫర్ డంపింగ్ యార్డ్ ర్యాక్ పికర్స్కి ఇవి మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడము, వాళ్ళ హెల్త్ హైజీన్ చేయడము, ప్లస్ ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్, అక్కడ వాటర్ అంటే చేతులు కడుక్కోవడానికి కూడా వాటర్ ఉండేది కాదు, మంచినీళ్ళు తాగడానికి కూడా వాటర్ ఉండేది కాదు, అంటే తాగడానికి నీళ్ళు కూడా ఉండేది కాదు. సో వాళ్ళు ఏదో బాటిల్స్ తెచ్చేది, అదే చెత్త తీసేసి అవే వాటర్ తాగేవాళ్ళు. సో ఇన్ఫెక్షన్స్కి అట్లా గురయ్యేవాళ్ళు. సో అలా 2018లో కాకతీయ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశాము. మాతోటి డిఫరెంట్ NGOs కూడా వర్క్ చేశాయి, ఇంక్లూడింగ్ స్టేట్ ట్యూబర్క్లోసిస్ బోర్డ్ వాళ్ళంతా. అండ్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా నేను ఐ వాజ్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఫ్రమ్ పాస్ట్ 20 years అనమాట. సో ఏదైనా సర్వీస్ చేద్దాం అనే సర్వీస్ మోటో తోటి కాకతీయ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో ఒక దితిశ్రీ నగర్ డంపింగ్ యార్డ్ మియాపూర్లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ కండక్టెడ్ మెనీ మెడికల్ క్యాంప్స్ యాజ్ వెల్ యాజ్ ఐ క్యాంప్ యాజ్ వెల్ యాజ్ టీబీ క్యాంప్స్ అండి. సో స్టేట్ ట్యూబర్క్లోసిస్ బోర్డ్ వాళ్ళతో కూడా మాకు టైఅప్ ఉండేది. సో అలా మొదలుపెట్టి వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ దెన్ ఓల్డ్ ఏజ్ కేర్ అని ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా స్టార్ట్ చేశాము. ఓల్డ్ ఏజ్ కేర్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను యాక్చువల్గా నాకు చాలా పెద్దవాళ్ళతోటి ఇంటరాక్షన్ అనేది చాలా ఉండేదన్నమాట. నేను అంటే సెకండ్ వార్డ్లో ఉన్నప్పుడు అదంతా కొంచెం ఓల్డ్ పీపుల్ ఏరియా, అంటే చాలా పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉండే ఏరియా అనమాట. సో జనరల్గా వాళ్ళ పిల్లలు అందరూ యూఎస్కి వెళ్ళి వాళ్ళతోటి అంటే వాళ్ళు ఎవరు లేక వాళ్ళ పిల్లలు లేక వాళ్ళు మాతోటి ఇంటరాక్షన్ అవుతూ
సో అంటే వాళ్ళు ఒక పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి సఫరింగ్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి అసలు ఏ నీడ్ ఉంది, వాళ్ళ పిల్లలకి ఏదైనా అంటే పెద్దవాళ్ళకి ఏదైనా సర్జరీ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ తప్పించి పిల్లవాళ్ళు వచ్చే స్టేజ్లో ఉంటారు, కొంతమంది రాని స్టేజ్లో ఉంటారు. సో అలా మొదలైంది. ఆంటీ అంకుల్ తోటి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సార్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేయడము, అలాంటి చిన్న చిన్న హెల్ప్ అయితే మేము చేయగలిగాము. బట్ ఇంకా మేజర్గా ఏదైనా హెల్ప్ చేద్దాము అనే ఉద్దేశంతో ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసి దెన్ రీహాబ్ కూడా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మా ఇంట్లో మా పేరెంట్స్ పెద్దవాళ్ళు, మా అత్తయ్య మామయ్య కూడా పెద్దవాళ్ళు. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది, ప్లస్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సిక్ అయ్యారనుకోండి, హస్బెండ్ సిక్ అయితే లేడీస్ అంటే వాళ్ళని ఎక్కడికి వదిలి అంటే ఊరికి వెళ్ళడం కానీ ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్స్లో ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి అంటే రేపు పొద్దున ఏమవుతుందో వీళ్ళకి అనే ఆ టెన్షన్ తోటి వీళ్ళకి డయాబెటీస్ లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఐ ఫేస్డ్ సేమ్ ప్రాబ్లమ్ విత్ సో మెనీ పీపుల్. అంటే నేను ఎవరితోటైతే ఇంటరాక్ట్ అవుతున్నానో వాళ్ళు కూడా అదే ఆంటీకి బాగాలేదురా, అంకుల్కి బాగాలేదురా అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, బికాస్ దేర్ అసోసియేషన్ ఇస్ అంటే ఇయర్స్ లాంగ్ కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు నాతో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ఉద్దేశంతో నేను కాకతీయ ఫౌండేషన్లో కాకతీయ రీహాబ్ సర్వీసెస్ అని స్టార్ట్ చేశాను. సో మ్యామ్ ఇక్కడ రీహాబ్ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ చేశారు కదా, ఏమేమి సర్వీస్ ఇస్తూ ఉన్నారు? యాక్చువల్గా మెంటలీ అంటే వీళ్ళు ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు ఒక పేషెంట్ అడ్మిట్ అయిందంటే పేషెంట్ సంబంధించిన వ్యక్తి అబ్బా హాస్పిటల్లో మనం ఇక్కడే ఉండాలా అన్న ఒక డిప్రెషన్. సో వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాక వాళ్ళకి అంటే పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ మనకి అంటే ఇప్పుడు నీ సర్జరీస్ అట్లాంటివి అయి ఉంటాయి, లేదు అంటే హిప్ జాయింట్స్ విరిగిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఫిజియోథెరపీస్ కంటిన్యూస్గా 2 times ఫిజియోథెరపీ చేయించి వాళ్ళని మంచిగా నడిపించి పంపే అంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునే ఏమంటారు సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ వాళ్ళకి అంటే డైట్ కానీ అదంటే పెద్దవాళ్ళకి మజిల్ వీక్నెస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం మేడం. అంటే ఈ రీహాబ్లో మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళని ఎలా క్యాచ్అప్ చేస్తున్నారు, వాళ్ళ డైరెక్ట్ అప్రోచ్మెంట్ ఎలా ఉంది? అప్రోచ్మెంట్ యాక్చువల్గా రీహాబ్లో ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు మాకు బాగా అసోసియేట్ అయిపోయి ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే మేము మిమ్మల్ని వదిలి వెళ్ళము, మాకు మీరు ఏదైనా ప్రొవైడ్ చేయండి అని అంటే ఐ హ్యావ్ చేంజ్డ్ మై బిల్డింగ్ ఇంటూ రీహాబ్. మెయిన్ ఉద్దేశం అది. సో వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా మేము ఇంకా ఎక్కడ మేము బాగున్నప్పుడు చూస్తారు కానీ బాగాలేనప్పుడు చూడరా అని ఒక క్వశ్చన్ చేశారనమాట. సో ఆ సందర్భాల్లో ఇంకా సరే చేద్దాము అని అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివోటెడ్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ ఈరోజు వచ్చారు వాళ్ళు బాగా వెళ్ళేంత వరకు మా శ్రమ అనేది ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ టీమ్ వర్క్ అండి. ఇట్స్ నాట్ నేను ఇంప్లిమెంట్ చేశాను కానీ ఇట్స్ అగైన్ వితౌట్ ఈవెన్ అంటే వర్కింగ్ స్టాఫ్ లేకున్నా, డెడికేటెడ్ స్టాఫ్ లేకున్నా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు చేసే ప్రతి పనిలో కూడా సార్ కంప్లీట్గా కూడా మీతో ఉన్నట్టు. యా ఉంటాను. ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ ఈజ్ వెరీ గుడ్ హార్టెడ్. కాకతీయ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ కిరణ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, హౌ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో సార్, పర్టికులర్గా కాకతీయ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? కాకతీయ ఫౌండేషన్ 2018లో స్టార్ట్ జరిగింది. ఒక సర్వీస్ మోటోతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ జరిగిందనమాట. ఇనీషియల్గా కొన్ని బయట సర్వీస్ మోటోతో చేయాలి, ర్యాక్ పికర్స్ కానీ కొందరికి ఎవరైతే డిజర్వ్డ్ వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ తరపున ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్టార్ట్ చేసి జరిగిందనమాట. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వాలంటరీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాము అండర్ కాకతీయ ఫౌండేషన్ బ్యానర్. కొందరికి వ్యాక్సినేషన్ ఇప్పించాము. తర్వాత ఒకటి వొకేషనల్ కోర్స్ కూడా ఒక కాకతీయ ఫౌండేషన్ కింద రన్ చేస్తున్నాం. దట్ ఈస్ అండర్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఎవ్రీ ఇయర్ 60 స్టూడెంట్స్కి ఇంటేక్ ఉంది. బట్ దట్ ఈస్ రన్ విచ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. స్టూడెంట్స్ దగ్గర ఏం తీసుకోము.
ఇక్కడ నుండి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర నుండి సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళు అయితే దాన్ని జాబ్ అన్న చేసుకోవచ్చు, లేదంటే కనుక హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు అనమాట. తర్వాత ఈ ఫౌండేషన్ కింద ఇప్పుడు కాకతీయ రీహాబ్ అని స్టార్ట్ చేశాము. యా సార్, నేను కూడా విన్నాను. అంటే రిహాబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? పర్టికులర్గా ఇంకొకటి ఏంటి అని అంటే, కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్, సో రిహాబ్లో మనం చూస్తూ ఉన్నాం మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి. కంపేర్ విత్ దెమ్ చాలా లో ప్రైజెస్ కనిపిస్తూ ఉన్నాయి మీ దగ్గర. 4 years బ్యాక్, జస్ట్ పోస్ట్ కోవిడ్ 2021లో కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒకటి శంషాబాద్లో స్టార్ట్ చేశాము. అక్కడ అందరూ బియాండ్ 60+ మేల్స్ ఫీమేల్స్ ఉంటారు. వాళ్ళతో ఇంటరాక్షన్ అయినా కనిపించింది. ఎవరైతే పేషెంట్స్ సిక్ అవుతారో, లేదంటే ఎవరైతే వాళ్ళు నడవలేకపోతారో, ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉందో, ఇన్ అడిషన్ వాళ్ళకి అది ఓల్డ్ ఏజ్ హోమ్, రిటైర్మెంట్ హోమే కాకుండా ఇంకొక అడిషనల్ సర్వీస్ కూడా అవసరం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నేను డే టు డే ప్రాక్టీస్లో నా పేషెంట్స్, తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళందరికీ డాక్టర్ కొలీగ్స్ వాళ్ళకి కూడా అడుగుతూ ఉంటారనమాట, రీహాబ్ మంచిగా ఉంటే బాగుంటుందని. తర్వాత వన్ ఆఫ్ మై రిలేటివ్ కూడా రీసెంట్ టైమ్స్లో సిక్ అయితే కనుక మల్టిపుల్ రీహాబ్ సెంటర్స్ తిరగాల్సి వచ్చింది. లాస్ట్ ఒకటి పంజాగుట్టలో అడ్మిట్ చేశాము. ఒక 1 month ఉంది అనమాట. సో అప్పుడు అనిపించింది ఒక రీహాబ్ సెంటర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అట్ లో బడ్జెట్. అది మెయిన్ ఇనిషియేటివ్ అయిందనమాట స్టార్ట్ చేయడానికి. బట్ ఈ బిల్డింగ్ రీహాబ్ స్టార్ట్ చేస్తానే అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు. దాన్ని చూసినా కనిపించింది, ఓకే సర్వీస్ అవసరం ఉంది, నీడ్ ఉంది, ఎట్ లో కాస్ట్ చేస్తే బాగుంటుంది అని. సో పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే సార్, కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్లో ఈ ఫుడ్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం పేషెంట్స్కి సంబంధించి, లేదంటే అటెండర్ తీసుకొచ్చి ఇవ్వడం. బట్ మీరు మాత్రం పర్టికులర్గా వచ్చేటువంటి పేషెంట్స్కి హోమ్లీ ఫుడ్ ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సిక్ ఉంటారు, వాళ్ళకి కొంచెం హై ప్రోటీన్ డైట్ కావాలి. బయట నుండి తీసుకొని వస్తే ఏమైందంటే అప్పుడప్పుడు కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు. మళ్ళీ మన ప్రెమిసెస్లో సిక్ అయితే కనుక మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి హోమ్లీ కుక్డ్ ఫుడ్ అయితే వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ వస్తుంది. మోరోవర్ అడిషనల్గా అన్నసరీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రాకుండా ఉంటుంది. కొంచెం వాళ్ళ హెల్త్ బాగుంటే తొందరగా రికవర్ అవుతున్న ఉద్దేశంతో ఇంట్లో ఉండే మా వైఫ్ పంపిస్తారు. సో కంప్లీట్గా కూడా మేడం కూడా కంప్లీట్ సపోర్టెడ్, అండ్ మోర్ ఓవర్ ఇటు హాస్పిటల్ అండ్ ఇటు సేవ అండ్ ఇటు కంప్లీట్గా కూడా సమ్టైమ్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి సంబంధించిన కేసెస్ ఉంటాయి. మాకు ఈ జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో నా ఓన్ హాస్పిటల్ ఉంది. ఫుల్ టచ్ హాస్పిటల్, అక్కడ 30 bed హాస్పిటల్ ఉంది, కాకపోతే హాస్పిటల్ బ్యానర్ కిందే. సో ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే అక్కడ నుండి నాకు సపోర్టింగ్ స్టాఫ్ వస్తారు, మేము హ్యాండిల్ చేయగలిగితే కనుక. సో ఇక్కడ రిహాబ్ కంప్లీట్గా కూడా మనకు ఫిజియోథెరపీలో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి? ఫిజియోథెరపీలో ఫుల్ టైం ఫిజియోథెరపిస్టులు 3 ఉన్నారు. సో అయితే ఎవరికైతే సర్జరీ అయ్యి స్పైన్ సర్జరీ కానీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ, స్ట్రోక్ కానీ, ఎవరికైతే ఫిజియోథెరపీ తీసుకోవాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. ఫిజియోథెరపిస్ట్ చూస్తున్నారు అనమాట. అవన్నీ వి డు ప్రొవైడ్. సో మన దగ్గర స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మీతో లాంగ్ టర్మ్ జర్నీలో ఉన్నారు. 2011లో స్టార్ట్ చేశాము ఒక క్లినిక్, హాస్పిటల్. ప్లస్ ఇక్కడ గోపనపల్లిలో ఇంకొక హాస్పిటల్ ఉందన్నమాట, కాకతీయ హాస్పిటల్ కిందనే. ఈ రెండు హాస్పిటల్స్ స్టాఫ్ అని ఎవరు కానీ మాత్రం ఫస్ట్ నుండి చాలా లాయల్గా ఉంటారు. ప్రాబ్లీ అందుకే సక్సెస్ఫుల్ అయ్యాము. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా కిషోర్ అని ఉంటాడు, 24 hours తనే చూసుకుంటాడు, వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకుండా. ఎందుకంటే ఇక్కడ ఉండి మేము వేరే మేనేజ్ చేయలేము. సో జెన్యూన్ లాయల్ స్టాఫ్ దొరకడం వల్ల ఇదంతా పాసిబిలిటీ అయింది. డెఫినెట్గా వాళ్ళకి క్రెడిట్ వెళ్తుంది. మనతో పాటుగా ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. హాయ్ సార్. హలో సార్. ఎలా ఉన్నారు? గుడ్. సో పర్టికులర్గా నేను కొన్ని మేడంతో మాట్లాడాను. సో కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా 14 years టు మా జర్నీ అంతా కొనసాగుతుంది అని చెప్పేసి మేడం చెప్పారు. కరెక్ట్ అండి. సో పర్టికులర్గా ఏం సర్వీస్ ఇస్తూ ఉన్నారు? మెయిన్ థింగ్, ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా ఏజ్డ్ పీపుల్ వస్తూ ఉంటారు, అండ్ డిఫరెంట్ వాళ్ళకి ఉంటాయి కదా. సో మెయిన్గా జీరియాటిక్ రీహాబ్ ఫోకస్ చేస్తున్నామండి. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో 140 crores మెంబర్స్లో 30-35% ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు మన దగ్గర. సో ప్రతి ఒక్క ఇంటికి ఒక వృద్ధుడు ఉన్నాడు. వాళ్ళకందరికీ ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇన్ కేస్ నేను మా ఫ్యామిలీలో కావచ్చు, వేరే ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కావచ్చు, నా ఎక్స్పీరియన్స్ మొత్తంలో ఒక 10 to 15 years మధ్యలో నేను చూసింది ఏంటంటే
ఎవరికి వాళ్ళు ఒక్కరు బయటికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మేము జీరియాట్రిక్ మెయిన్గా ఫోకస్ చేయడానికి కారణం ఇది. సార్ పర్టికులర్గా నవడేస్ మనం కొన్ని ఫిజియోథెరపీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ చూస్తే కొంత కమర్షియల్ యాంగిల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఫ్యామిలీస్లో కూడా చాలా వరకు హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్ కొంత డిఫరెంట్ అయితే కనిపించింది ఇక్కడ. సో వాట్ ఈస్ ద డిఫరెంట్? 100% డిఫరెంట్గానే ఉంటుందండి ఇది. మేము మెయిన్గా ఏంటంటే కమర్షియల్ బేస్గా లేకుండా బయట వేరే వ్యవస్థలు చూసుకుంటే మొత్తం కమర్షియల్గా బిజినెస్ మైండ్గానే ఉంటున్నాయి. వాళ్ళకు పేషెంట్గానే ట్రీట్ చేస్తున్నారు వచ్చే క్లయింట్ని. వాళ్ళని క్లయింట్ లాగా చూసి మన ఇంట్లో వ్యక్తిలాగా చూసుకొని వాళ్ళకి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి వాళ్ళని హ్యాపీ ఇండిపెండెంట్గా లీడ్ చేసేలాగా బయటికి పంపించాలనేదే మా ఉద్దేశం అన్నమాట యాక్చువల్గా. సో బయట ఏం జరుగుతుంది సొసైటీలో అంటే పేషెంట్ని పేషెంట్ లాగే చూసి మళ్ళీ 2-3 మంత్స్ ఉంచుకొని బయటికి పంపించి మళ్ళీ అగైన్ సేమ్ రిపీట్ అవుతుంది. సో అది బిజినెస్ మోడ్లోనే వెళ్తుంది, వాళ్ళ కమర్షియల్గా చూస్తున్నారు. మాతో అలా లేదండి, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళని మన ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేసి ఒక ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేసేలాగా ఉండాలనుకోవడమే మా ఉద్దేశం కంప్లీట్గా. సో కంప్లీట్గా కూడా ఇక్కడికి ఇచ్చేటువంటి ఫుడ్ కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఫుడ్ ఇవ్వడం, కరెక్ట్ అండి. కంప్లీట్ హోమ్లీ, అంటే వాళ్ళ అట్మాస్ఫియర్ కూడా నేను ఇంట్లోనే ఉన్నాను అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ మనము ఇంట్లోనే ఫుడ్ కుక్ చేస్తున్నాము. ఇప్పుడు మేడం గారు ఉన్నారు కదా, జయశ్రీ గారు, మేడం వాళ్ళ ఇంట్లోనే మేడమే కుక్ చేస్తారు. సో పర్టికులర్గా కొన్ని హాస్పిటల్స్లో మనం కంపేర్ చేసుకుంటే పర్టికులర్ ప్రైజెస్ అనేది కంప్లీట్గా 10,000, 20,000 ఇలాంటి సర్వీసెస్ కూడా ఉంటాయి. కరెక్ట్ సార్. మేడం ఇంతకుముందు చెప్పినప్పుడు చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. ఎందుకంటే చాలా పేదవాళ్ళు కూడా వస్తూ ఉంటారు మా దగ్గరికి. మన ఏమే అది కదా సార్, యాక్చువల్గా మనం స్టార్ట్ చేసిందే, కాకతీయ ఫౌండేషన్ స్టార్ట్ చేసిందే మేడం వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ చేయాలని చెప్పేసి. బిజినెస్ కమర్షియల్గా అలా కాదు మనం బయటకు వచ్చింది. బయట మీరు చూసుకుంటే అరౌండ్ 6,000 to 10,000, 15,000 వరకు ఉన్నాయి పర్ డే ఛార్జ్ చేస్తున్నారు. మనతో అలా లేదండి. మనం ఇనీషియల్గా 1,500 నుండి 5,000 లోపు యాజ్ పర్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, టోటల్ ఫుడ్, నర్సింగ్ కేరు, డాక్టర్ కేరు, ఫిజియోథెరపీ, సో ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ అన్నీ. సో అంటే బేసిక్గా పర్టికులర్గా ఒక్కొక్క పేషెంట్కి ఎంత టైం అనేది పడుతూ ఉంటుంది? మనము ఫిజియోథెరపీ చేయించడానికి బేసిక్గా వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ని బట్టి 30 to 40 minutes వరకు చేస్తాము. యూజువల్గా మనం ఇక్కడ పేషెంట్ ఉన్నప్పుడు డైలీ వాళ్ళని ఒక 4 to 5 times ఒక్కొక్కరు నర్సింగ్ ఫుల్ కేర్ వాళ్ళతోనే ఉంటారు. డాక్టర్స్ 2-3 times వెళ్తారు. ఫిజియోథెరపిస్టు డైలీ 3 to 4 times వెళ్తారు. అంటే వాళ్ళకు రిలాక్స్ అయ్యే టైంలోనే పడుకుంటారు. మిగతా లేచి ఉన్న టైంలో ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిస్తుంటారు. వాళ్ళకు ఎవరో నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నారే అనే ఆ ఫీలింగ్ తెప్పించాలనేదే ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు లక్కీగా ఈ ఏరియా ఒకటి చుట్టూ చూడడానికి కొంచెం గ్రీనరీగా ఉంటుంది. మీరు ఎంత దూరం చూడగలిగితే అంత దూరం గ్రీన్గానే ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడో మేము బయట ఉన్నాము, ఒక పల్లెటూరులో ఉన్నాము అనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఉంటే వాళ్ళకి. సో ఫిజియోథెరపీలో భాగంగా కంప్లీట్గా కూడా ఇక్కడ కొన్ని మెషినరీస్ ఉన్నాయి. కంప్లీట్గా ఏ మెషినరీ ఎందుకు వాడతారు, పేషెంట్కి ఏ పర్పస్లో యూజ్ చేస్తారు, మనతో మాట్లాడేందుకు డాక్టర్ సుంతాన గారు మనతో మాట్లాడదు. మేడం, అసలు ఇక్కడ ఉన్నటువంటి మెషినరీ అంతా కూడా పేషెంట్స్కి, పర్టికులర్ పేషెంట్స్కి ఏ పేషెంట్స్కి ఏ మెషినరీ వాడతారు, సో వాటి గురించి ఒకసారి. So this is static cycling machine. This is used for lower muscle weakness patients. They can improve tone by cycling, and then they can walk later. సో ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి, అసలు ఇవి దేనికి యూజ్ చేస్తాం? Okay, these are pulleys. Mainly for frozen shoulder patients. They complain of pain while movement, and there will be reduced shoulder range of motion. So that's why they can move. అంటే షోల్డర్ ఇంజ్యూస్ అయిన వాళ్ళకి కంప్లీట్గా కూడా అప్ అండ్ డౌన్స్ చేయడానికి. Yes, that's it. మేడం, ఇక్కడ కొంత ఇది కూడా వాల్ క్రాల్ అంటాం దీన్ని. మూమెంట్, షోల్డర్ మూమెంట్ రెడ్యూస్ అయిన వాళ్ళకి వాల్ క్రాల్స్ ఎంత హైట్ బాగా చేయగలరో వాళ్ళకి. దిస్ ఈజ్ యాక్టివ్ ప్యాసివ్ ట్రైనర్. హెమిప్లేజిక్ పేషెంట్స్కి వాళ్ళకి వీక్నెస్ బాగుంటుంది. సో యాక్టివ్గా వాళ్ళు
కొంచెం పవర్ ఉన్నప్పుడు యాక్టివ్గా చేయగలిగితే చేయొచ్చు. బట్ కొంతమందికి పెరాలసిస్ ఉంటుంది, వాళ్ళకి కనెక్ట్ చేసి సెటన్ స్పీడ్లో పెట్టి చేయిస్తాం. స్లోగా పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మాన్యువల్గా ఉంటుంది అండ్ దాంతో పాటుగా అంటే సైక్లింగ్ సైక్లింగ్ అప్పర్ లిమ్కి లోయర్ లిమ్కి రెండు. సో ఇది సో దిస్ ఈజ్ స్టిల్ టేబుల్. మెయిన్లీ జీరియాట్రిక్ పేషెంట్స్కి గిడ్డినెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఒక సర్టెన్ హైట్లో గిడ్డినెస్ రావడం అలా ఉంటుంది. సో దీంట్లో పెట్టి కొంచెం ఒక హైట్ సెట్ చేసి వాళ్ళకి ఆ ఫోబియా పోవడానికి టిల్ట్. ఓకే, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం. యా, సో ఇది ప్యారలల్ బార్ సపోర్ట్తో వాక్ చేయడానికి పేషెంట్స్, దానికి లైక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఫిజియో కంప్లీట్గా నడిచే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ బెడ్ రీడన్, చాలా రోజుల వరకు బెడ్ రీడన్ వాళ్ళు స్లోగా వాళ్ళు సపోర్ట్తో వాక్ చేయడానికి ప్యారలల్ బార్. ఓకే, అంటే బ్యాలెన్సింగ్ కోసం 2 సైడ్స్ పట్టుకొని. యా, ఓకే. సో ఇక్కడ ఇంకొక మిషనరీ, ఇది క్వాడ్రిసెప్స్ టేబుల్. క్వాడ్రిసెప్స్ మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి సర్టెన్ వెయిట్స్ పెట్టి చేయిస్తాం. నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, సర్టెన్ వెయిట్స్ చేంజ్ చేసి చేస్తాం. ఓకే, సో ఇంకొక మిషనరీ కనిపిస్తూ ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ సిపిఎం. పోస్ట్ టీకేఆర్ పేషెంట్స్కి వాళ్ళకి స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, అంటే సర్జరీ తర్వాత వాళ్ళు కదిలేరు కదా. సో ఇది పెట్టి సిపిఎం అంటే కంటిన్యూస్ ప్యాసివ్ మూమెంట్, అది స్లోగా అదే చిన్నగా నీ మూమెంట్స్ అవి చేస్తుంది పోస్ట్ సర్జరీ. ఆటో ఇదే సర్టెన్ డిగ్రీస్లో స్టార్టింగ్ పెట్టి చేస్తాం. సో పర్టికులర్గా అంటే ఏమేమి సర్వీసెస్ ఏమి ఇస్తూ ఉన్నారు, ఎలా ఇస్తూ ఉన్నారు? పోస్ట్ ఆప్ కేసెస్, న్యూరాలజీ, పెరాలసిస్ ఆ కేసెస్, జీరియాట్రిక్ రీహాబ్ చేస్తాం కంప్లీట్గా ఈ సర్వీసెస్. సో వచ్చేటువంటి పేషెంట్స్ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఒక ఫ్యామిలీ డాక్టర్స్లా కంప్లీట్గా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తున్నారు. కాకతీయ ఫౌండేషన్స్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సాయి సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆయనకున్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, గత కొంతకాలంగా ఈ హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ కావచ్చు, అన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి, ఆయనతో మాట్లాడదాం. సాయి గారు, ఏంటి అక్కడ కంప్లీట్గా కూడా కంప్లీట్ అదర్ హాస్పిటాలిటీస్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ మనము మిగిలిన వాళ్ళకి మన కాకతీయ ఫౌండేషన్కి కనుక మనం కంపేర్ చేయగలిగితే ఇది ఒక లాంగ్ జర్నీ అండి. సో డాక్టర్ జయశ్రీ గారు మదన పడుతూ చాలా ఒక సంవత్సరాల నుంచి ఆలోచన విధానాన్ని మారుస్తూ మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనతో ఓ దృక్పథంతో కాకతీయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నెంబర్ 1. ఇంకొక విధంగా కూడా మనం చూసుకుంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మన ఇండియాలో 50 సంవత్సరాల పైన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి. కొందరు నడవలేని పరిస్థితిలో ఉంటారు, కొందరు ఏంటంటే బలహీనపడి ఒకరిపైన ఆధారపడి ఉన్నారు. ప్లస్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఇమ్యూన్ కాంప్లికేషన్స్ తగ్గిపోయి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉండడం జరుగుతుంది. అది ఫ్యామిలీకి కూడా చాలా భారంగా ఉంటుంది. ఫ్యామిలీ హ్యాపీనెస్ అంతా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. సో ఆ మానవ సేవే మాధవ సేవ అని దృక్పథం ఆలోచన డాక్టర్ జయశ్రీ గారు ఏం చేశారంటే కాకతీయ రీహాబ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చేసే పద్ధతి విధానం ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక ఆత్మీయంగా వాళ్ళని పిలవడం, పలకరించడం, దానివల్ల వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఐక్యం అవ్వడం. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు చేస్తారు అనే ఆలోచనతోటి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకున్న కాంప్లికేషన్స్ అన్నీ రిలీవ్ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. సో డాక్టర్ జయశ్రీ గారు ఒక ఆలోచన విధానాన్ని మారుస్తూ ఇటువంటి సేవ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇది చాలా దూరం వెళ్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ కాకతీయ ఫౌండేషన్. థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కంప్లీట్గా కాకతీయ ఫౌండేషన్స్ కంప్లీట్గా కూడా ఇచ్చినటువంటి సర్వీసెస్ మనం చూసాము. పర్టికులర్గా కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడాము. ఇక్కడ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. పేషెంట్ కాదు, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు అనే విధంగా డాక్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, కంప్లీట్గా డాక్టర్ జయశ్రీ గారు అండ్ అదేవిధంగా డాక్టర్ కిరణ్ గారు కూడా కంప్లీట్గా ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వాళ్ళ సర్వీసెస్ పక్కనే హాస్పిటల్కి ఎలాంటి ఆపరేషన్స్ అయినా మేము చేస్తాం, మేము రెడీ. అండ్ కంప్లీట్గా కూడా కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్లో లేనటువంటి సర్వీసెస్తో పాటుగా రీజనబుల్ ప్రైసెస్. ఒక సామాన్యుడు కూడా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు, అన్ని రకాల సర్వీసెస్ పొందవచ్చు అనే విధంగా అతి తక్కువ ప్రైజెస్కే హాస్పిటల్స్లో అన్ని రకాల సేవలు అందిస్తూ మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి కాన్సెప్ట్తో ఫౌండేషన్ స్టార్ట్ చేసి
దాదాపుగా కూడా 14 సంవత్సరాల నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాకతీయ ఫౌండేషన్ మరింతగా సక్సెస్ కావాలంటూ సుమన్ టీ కోరుకుంటున్నాను.